హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. అయితే ఈరోజు వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దండి. నచ్చితేనే చేసుకోండి, లేదనంటే అవసరం లేదు కదా. ఇప్పుడు చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ ఎందుకండి, అవతల వాళ్ళని బాధ పెట్టడం తప్ప వీటి వల్ల వచ్చే ప్రయోజనం అయితే మీకేముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు కదా. సో అందుకని నచ్చితేనే నా ఛానల్ని ఓపెన్ చేయండి. లేదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి పనులు అయితే చేయొద్దండి. ఇకైతే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళని కనుక చూస్తూ ఉంటే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు స్నాక్ రెసిపీ అనేది చాలా చాలా బాగుండబోతుందండి. అలాగే వ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇకైతే కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెప్పలను అయితే తీసుకునేసి సన్నగా కట్ చేసి తీసుకోవాలి. దీనికి పెద్దగా ఏం అవసరం లేదండి. మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటితోనే మనము ఈ స్నాక్ రెసిపీ అనేది చేసేయచ్చు. స్నాక్ రెసిపీ నేను ఎక్కువ ఎందుకు చేస్తున్నానంటే పిల్లలు ఎక్కువగా అవే కదండి తింటారు. సో అందుకని మనం బయటికి వెళ్ళి ఆ జంక్ ఫుడ్ పెట్టడం కంటే మనం ఇంట్లో ఉండే వాటితోనే కొద్దిగా హెల్తీగా చేసుకోవడం మంచిది కదా. సో అందుకనేసి నేనైతే ఎక్కువగా స్నాక్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇవి మంచి ఫ్లేవర్ని అయితే యాడ్ చేస్తాయి. మీ దగ్గర ఒరిగానో ఉన్న కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే లేదు, సో అందుకనేసి నేనైతే వేసుకోలేదు. నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా నా దగ్గర లేదండి, అందువల్ల నేను కరివేపాకు మాత్రమే వేసుకొని చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ బటర్ తీసుకునేసి ఆ బటర్ అంతటినీ కూడా చక్కగా ఇందులో యాడ్ చేసేసుకోండి. నాకైతే ఏమైందంటే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కదా, సో అందుకని కొద్దిగా గట్టిగానే ఉందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి. అంటే ఇది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా 2 ఆడపిల్లలు కదా, సో అందుకనేసి దీన్నైతే కొద్దిగా సీరియస్గా తీసుకోండి. ఎవరైనా కూడా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, ఏజ్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళెవరైనా కనుక ఉంటే కంపల్సరీగా గైనకాలజిస్ట్ దగ్గర అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు హెచ్పివి అనే వ్యాక్సిన్ అయితే వచ్చింది కదండి, దాని గురించి కొద్దిగా తెలుసుకునేసి అదైతే వేపించండి. ఫ్యూచర్లో ఎటువంటి క్యాన్సర్ కానీ ఎటువంటి రాకుండా ఉంటాయి పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి బటర్ అనేది కొద్దిగా కరిగిన తర్వాత నేనైతే అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నాను. సో అందుకని కొద్దిగా బటర్ని అయితే యాడ్ చేసుకునేసి ఈ విధంగా అయితే కలుపుకొనేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏ బ్రెడ్ ఉన్నా పర్లేదండి. నా దగ్గర ఉన్న బ్రెడ్తోనే నేను చేస్తున్నాను. మీకు బేకరీలో బ్రెడ్ అయినా పర్లేదు, మనం మామూలుగా షాపుల్లో కొంటూ ఉంటాం కదా, ఆ బ్రెడ్ అయినా పర్లేదండి. ఏ బ్రెడ్ అయినా కూడాను పర్లేదు. ఇప్పుడు ఈ గార్లిక్, ఈ చీజు అన్నీ వేసాం కదా, ఈ పేస్ట్ అంతటినీ కూడాను బ్రెడ్ పైన చక్కగా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలాంటి యూనిక్ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కొద్దిగా ఇష్టంగా బయటికి తీసుకెళ్ళమని ఇట్లాంటివి అడగకుండా ఉంటారనమాట. అమ్మ నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే మనకు నిజంగా హ్యాపీగా ఉంటుంది కదా. పిల్లలు బయట తినేదానికంటే కూడా మనం చేసి పెట్టేవి తినేటప్పుడు ఒక యాజ్ అన్ మదర్గా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. అంటే నాకు అనిపిస్తుంది, అందరికీ కూడా అంతే అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనకి లుక్ వైజ్గా బాగుండాలి అనుకుంటే ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. లేదు మనం ఇంట్లోకే కదా అని అనుకుంటే నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు. నేనైతే వీటిల్ని ఇంకా ఫ్లవర్ టైప్లో కూడా చేయొచ్చండి, చాలా బాగుంటాయి చూడడానికి కూడాను. నేనైతే అంటే పొద్దుపోతూ ఉంది, సో అందుకని పిల్లలు కూడా వచ్చే టైం అయింది. అంటే మా పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలండి, ఒక పాప 9th, ఇంకొక పాప 8th. సో అందుకని వాళ్ళు వచ్చేసరికి కూడా చాలా టైం అయిపోతుంది అనమాట. 5:30, 6:40 అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఉంటుంది, అంటే సబ్జెక్ట్ క్లాసులను బట్టి అనమాట. అక్కడ మామూలుగా టైమింగ్స్ అయితే 4:35 అలా వచ్చేస్తారు. లేదు ఏదైనా స్పెషల్ క్లాసెస్ అట్లా ఏదైనా అంటే యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఈ డ్యాన్స్ నేర్పించడం కానీ, స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అందుకనేసి ఇలాంటి క్లాసెస్ ఏమన్నా ఉన్నప్పుడు లేట్ అవుతూ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలానే లేట్ అవుతుంది, ఒక 2-3 మంత్స్ నుంచి కూడా 6 అయిపోతూ ఉందన్నమాట. సో అందుకని నేనైతే ఇలా చేసేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట.
నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసేయండి. అందులో ఇందాక కొద్దిగా బటర్ అయితే ఎత్తిపెట్టాను కదండి, ఆ బటర్ని కొద్దిగా వేసుకొని ప్యాన్ మొత్తం కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగైతే మొత్తాన్ని కూడాను చక్కగా స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. ఈ స్నాక్ రెసిపీ అంటే పిల్లలిద్దరికీ కూడాను చాలా చాలా ఇష్టం అండి. ఇదైతే ఈరోజు చేస్తున్నానని తెలీదు, స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతారనమాట. నాకైతే భలే హ్యాపీగా ఉంటుంది. ఇది స్మెల్ చూస్తున్నా కూడా భలే ఉంటుంది, అసలు తినేయాలి అనిపిస్తుంది అనమాట. నాకు కూడా చాలా ఇష్టము, అందువల్ల చేయడం కూడా చాలా ఈజీ అండి. చేస్తూ ఉంటాము, బట్ ఏంటంటే చేయడంలోనే చాలా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ గార్లిక్ బ్రెడ్ ఏదైతే ఉందో, చీజీ బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడాను ఇందులో పెట్టేసుకునేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచండి. ఫ్లేమ్ మాత్రం హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 నుంచి 3 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి గార్లిక్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిది. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను హెల్త్కి కూడా చాలా మంచిది. తెల్లగడ్డ మంచిదే, బ్రెడ్ మంచిదే, అన్ని బటరు మంచిదే, అన్నీ మంచిదే కదండి. సో అందుకనేసి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మిగతా బ్రెడ్లను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నామంటే మనకి చక్కటి స్నాక్ రెసిపీ అయితే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళకుండానే తృప్తిగా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చేసుకొని చక్కగా తినొచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి నాకు ఒక 6 బ్రెడ్లు అయితే వచ్చాయండి. 6 గార్లిక్ బ్రెడ్స్ అయితే వచ్చేసాయి. అందువల్ల మేము అంటే మా వారు వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో అందుకనేసి మా ముగ్గురికి అందరికీ ఒక్కొక్క 2 2 అయితే వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకొని తింటూ ఉంటే. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అని అనేది మీ కామెంట్స్ ద్వారా అయితే నాకు తెలియజేయండి. అయితే ఇంకొకసారి అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, నా ఛానల్ నేను నా రెసిపీస్ నచ్చితేనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే అది అవతల వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నట్లు ఉంటుంది కదా. సో అందుకనేసి అటువంటి పనులు అయితే చేయొద్దు ఎవరైనా కూడాను. ఇదైతే బయట వాళ్ళు చేశారు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇట్లాగా కొంతమంది ఏడిపించడానికి. సో అలా అయితే చేయొద్దండి. ఇదైతే నా రిక్వెస్ట్గా తీసుకోండి. ఎందుకంటే అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటే మనకి ఏమొస్తుంది చెప్పండి. సో అందుకని నా రెసిపీస్, నా యొక్క పద్ధతి అంతా మీకు నచ్చుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అని అంటే అవసరం లేదు కదండి. వచ్చారు అని సంతోషపడే లోపే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలా వద్దండి. నాకేంటంటే జెన్యూన్గా నేను చేస్తున్నాను, కష్టపడుతున్నాను. నా జెన్యూనిటీ చూసి వచ్చే వాళ్ళే నాకు కావాలి. నా మైండ్ సెట్, నా మాటలు నాకు నచ్చే వాళ్ళు మాత్రమే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్గా నా ఫ్యామిలీలో ఉండాలి అనుకుంటున్నాను అనమాట. ఈ రెసిపీ నచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.